పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ గారు మనకు అందించిన కాన్సెప్ట్ దేవాలయాలే ధ్యానాలయాలుగా మారాలనే కాన్సెప్ట్లో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నక్షత్రపాత శివాలయాల్లో 108 శివాలయాల్లో ధ్యాన ప్రచారం చేయడానికి మన ధ్యాన మిత్రులందరూ ఈరోజు గండ్రేడు గ్రామంలో వేంచేసి ఉన్న ఉమా సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ ఇది నక్షత్రపాతంలో ఇది 35వ వారము ఉమా సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయాన్ని వీక్షించి ధరించండి. అలాగే ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసి ఈ ఊర్లో అందరికీ ధ్యాన ప్రచారం జరిపి మధ్యాహ్నం కొత్త వారికి ధ్యానం నేర్పి వచ్చే కాన్సెప్ట్లో ప్రతి వారం ఒక్కొక్క పాత శివాలయానికి వెళ్తున్నాము. ఆ భాగంగా ఈరోజు గండ్రేడు గ్రామం వచ్చి ఉన్నాము. ఆశ్లేష నక్షత్రము 3వ పాదం అండి. అలాగే ఈ స్వామివారిని ఈ ఆలయాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా వీక్షించండి. థ్యాంక్ యూ. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం గండ్రేడు గ్రామంలో శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయానికి అయితే విచ్చేస్తున్నాము. ఈ ఆలయాన్ని చూపిస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. స్టే ట్యూన్. మరి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం వారు ఈ మారేడు చెట్టుకి పూజ చేసుకోవాలండి. చక్కగా ప్రకృతి మాతతో మనకి స్వాగతం పలుకుతుంది. ఇది చండేశ్వర స్వామివారి ఆలయం. చండేశ్వర స్వామివారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి మన చండేశ్వర స్వామివారు. చక్కగా ప్రకృతి మాతతో కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని మన సప్త ఋషుల వారు స్థాపించారంట. మరి ఎంతో అద్భుతం కదండి. అందుకేనేమో చక్కగా పచ్చని ప్రకృతి ఒడిలో ఈ ఆలయం అయితే నిర్మించబడింది. ఇంకా తెలిసిందే మనకి గజస్తంభం ప్రతి గుడిలోని మనకి ఆహ్వానం పలుకుతుంటుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ విచ్చేస్తున్నారు. మరి మోదుగూరు నుంచి విజయ గారు విచ్చేశారు. చక్కగా నందీశ్వరుడు, మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానంలో కూర్చున్నారు. మరి ఇక్కడ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. మనం చూసేది శ్రీ ఉమాదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం, గండ్రేడు గ్రామం. వినాయకుడు, కార్తికేయుడు ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. థ్యాంక్ యూ. దేవాలయాలు అనే కాన్సెప్ట్లో మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మన అందరికీ ఈ కాన్సెప్ట్ చెప్పినందుకు గాను ఒకసారి మనందరం కూడా మన గురువు గారైన ఆద్యులైన పూజ్యులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ద్రాక్షారామ ధ్యాన భీమకంఠ శివక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా ఇది 35వ సోమవారం గండ్రేడు గ్రామం. ఈ గ్రామంలో ధ్యాన ప్రచారం చేసి
ఈ గ్రామాన్ని శాకాహార గ్రామం కానీ ధ్యానులు కానీ మార్చి ధ్యానం చేసి మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచడానికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నడుము కట్టి ఈ ఊరు రావడం జరిగింది. అందరం కూడా ఊర్లో ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాం. ఓకే, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి. మనం చేసేది ఏమి కాదు, ఇది గమనించేది. మన శ్వాస మీద ధ్యాస, అదే మనం గమనించేది. హాయి కూర్చోడమే, ఇందులో ఏముంది? బుద్ధుడిలా కూర్చోవాలి మనం చక్కగా. బుద్ధుడు ఎంత బాగా కూర్చుంటారు. ఆయన చేసినది ఇది, ఆయన ఒక్కరే చేశారు, అందరికీ చెప్పారు. చెప్పింది మన పత్రిజీ గారు. శ్వాస మీద ధ్యాస పెట్టి హాయి కూర్చోండి అయ్యా, ఈ సమస్యల పరిష్కారం అవుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకు పరుగులెడతారు, ఎందుకు యాత్రలు అవి తిరుగుతారు? మీలో ఉన్నాడుగా దేవుడు శ్వాస రూపంగా. మీలో ఉన్నాడుగా దేవుడు శ్వాస రూపంగా. ఆ దేవుడిని పట్టుకోండి. ఎందుకయ్యా తిరుగుతారు? తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. విశ్వశక్తి. మీరు చెప్పేందు వరకు కళ్ళు తెరవకండి. ఒక 5 నిమిషాలు, 5 నిమిషం కాదులే, 5 సెకండ్స్. ఒక 3 నిమిషాలు, 3 సెకండ్స్, సారీ 3 సెకండ్స్. అందరూ కళ్ళు తెరవకుండా చేతులు తీసి కళ్ళు పెట్టుకోండి. కళ్ళు తెరవకుండా చేతులు తీసి కళ్ళు పెట్టేసుకోండి. కళ్ళు తెరవకుండా నేను 5, 4, 3, 2, 1, 0. మీ అరిచేతులు తీసుకోండి కళ్ళు తెరిచి. మరి సుభాష్ పత్రిజీ క్లాస్ కొడదామా? సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై. జై హో పత్రిజీ. తిరిగింది కాశీ రామేశ్వరం నెల 15 రోజులకు వచ్చేది. నేను ఎక్కడ ఏ దేవుణ్ణి ఏం కోరను. ఎలాగంటాను, అది కావాలి ఇది కావాలి అని కోరను. ఎలాగంటాను, ఇక్కడ ఉన్నాడు మన దేవుడు, ఉన్నాడు మన దేవుడు అండి. తాతయ్య గారు, మీరు ఇప్పుడు ధ్యానం చేసుకున్నారు కదా, మీకు ఏమనిపించింది? ఒక 2 మాటల్లో చెప్పండి. ఏమనిపించిందండి? మంచిగా చెప్పావు, అవి మేము పాటించుకోవాలి. క్లాస్ బాగుందండి, పాటిస్తారా? థ్యాంక్స్ అండి. సార్ మీరండి, ఎలా ఉందండి? ధ్యానం చేసుకున్నారు కదా, బాగుందండి. మీరు సార్ ఎలా ఉందండి? ధ్యానం చేసుకున్నారు కదా? అవునండి. సరే సరే, మరి ఇక్కడ చేసిన ధ్యానాలకు క్లాస్ పడదాం మన అందరం. మేక నారాయణ
చేసిన ఈ స్వామివారు సోమేశ్వర స్వామివారు నామకరణం జరిగింది. పడుతున్నామై ధ్యానం చేస్తున్నట్టుగాను ధ్యానం సర్వభోగం గారిని సకల భోగ గారిని నిత్య జ్ఞాన ప్రసాదం. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. ధ్యానాన్ని ఎంత క్రమాన ధ్యానం చేసి మన కర్మలను నిపాలన చేసుకొని మోక్షం పొందాలని తెలియాలి. ఇంతటి సులువైన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని కూడా ఆహ్వానిద్దాం. మనతో పాటు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయమని ఆహ్వానిద్దాం. మనకి మహావతార బాబాజీని, బుద్ధ భగవాన్ని, రామకృష్ణ పరమహంసని ఆహ్వానిద్దాం మిత్రులారా.